భగవంతుడి యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. లలితా సహస్రంలో చదువుకున్నాం మనం. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆదిశక్తి రమేయాత్మ పరమాపావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక రుద్రుడు ఉంటారు. ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంతకోటి బ్రహ్మాండాలకి అనంతకోటి బ్రహ్మలు, అనంతకోటి విష్ణువులు, అనంతకోటి రుద్రులు ఉంటారు. వీళ్ళందరికీ అధినాయకులు ఎవరయ్యా అంటే ఆదిశక్తి రమేయాత్మ లలిత పరాభట్టారిక. ఒక శక్తి, ఎనర్జీ. అది ఎనర్జీ, ఇట్స్ ఎనర్జీ. దానికి రూపం లేదు. శక్తికి రూపం ఉండదు. విద్యుత్ శక్తికి రూపం లేదు. కానీ ఇక్కడ ఈ బల్బులు వెలగడానికి, ఈ మైకు పనిచేయడానికి, నా మాటలు మీకు చేరడానికి, ఈవేళ ప్రత్యక్ష ప్రసారం రూపంలో కొన్ని లక్షల మందికి చేరడానికి విద్యుత్ శక్తే కారణం. అది ఉందా లేదా? ఇక్కడ వైరు ఇలా ఉంది, ఈ వైరులో విద్యుత్ శక్తి ఉందా అంటే కనపడదు. వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది. ఇక మనం కనపడం. ఒక్క దెబ్బతో తేలిపోతుంది. ఇక మనం కనపడం, చెప్పడానికి కూడా ఉండం ఇక్కడ.